తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు ఏ టైంకి ఏం జరగాలో అది జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మా గోరింటాకు చెట్టు మీద 2 పొట్టి పిచ్చుకలు కొత్తగా కాపురం పెట్టాయి. వాటి చిన్ని చిన్ని ముక్కులతో చిన్న ఇల్లు కూడా కట్టేసుకున్నాయి. ఈ చిన్ని పిచ్చుకలు మా ఈ గోరింటాకు చెట్టులో ఇల్లు కట్టుకున్నాక మా మమ్మీ ఎవరిని కూడా ఆ చెట్టు తాకనిచ్చేది కాదు. కనీసం నేను గోరింటాకు కోసుకుందాం అనుకున్నా కూడా ఆ పిచ్చుకలు వెళ్ళిపోతాయి వద్దు అని నన్ను ఆపేది. కానీ అనుకోకుండా ఇవాళ ఒక మంకీ వచ్చి ఆ పిచ్చుకలు గుడ్లు మొత్తం తినేసి వాటి ఇంటిని పాడు చేసి వెళ్ళిపోయింది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఏం జరగాలని రాసి పెట్టుంటే అది జరుగుతుంది, మనం ఏం చేయలేమని. ఇంక జరిగింది ఎలాగో జరిగిపోయింది, మనం మార్చలేం కాబట్టి లైట్ తీసుకొని నేనైతే గోరింటాకు కోయడం స్టార్ట్ చేశాను. ఈ గోరింటాకు చెట్టుకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందండోయ్. ఆ చిన్నప్పుడు మా క్లాస్ లో ఒక రాజస్థానీ పిల్ల ఉండేది. ఆ పిల్ల భలే తెల్లగుండేది. ఒక రోజు బాను గోరింటాకు పెట్టుకుందామా అని అడిగింది. ఇంకా నేను కామ్గా ఎందుకుంటాను, సరే రా మా పక్కింట్లో ఉంది తీసేస్తాను అని చెప్పాను. ఇంకా ఆ పిల్లని నా చిన్ని సైకిల్ లో కూర్చోబెట్టుకుని గోరింటాకు చెట్టు ఉన్న బామ్మ ఇంటికి తీసుకెళ్లాను. ఆ బామ్మ ఏమో పెద్ద గయ్యాలి, చూస్తే గోరింటాకు అస్సలు ఇవ్వదు. అందుకే చూడకుండా గబగబా గోరింటాకు కోయడం స్టార్ట్ చేసాం. ఇంతలో ముసలమ్మ మమ్మల్ని చూసి అరవడం స్టార్ట్ చేసింది. ఇంకా ఆమెకు భయపడి నా బుడ్డ సైకిల్లో ఈ తెల్ల పిల్లని ఎక్కించుకొని స్పీడ్ గా రావడంతో చెట్టుకు గుద్దుకొని ముందుకు పడ్డా. మా పిల్లకేమో ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకోపోయాయి. నాకేమో 4 రోజులు ఫీవర్ తగ్గలేదు. అది తెలుసుకున్న మా మమ్మీ నా కోసం ఇంటి బయట గోరింటాకు చెట్టు పెట్టింది. ఇంకా ఎవరు అడిగినా గోరింటాకు కాదనకుండా ఇస్తుంది. ఇంకా ఈ గుడ్డు విషయానికి వస్తే ఇదేమంత చిన్నగా లేదు. సో ఇది పిచ్చుక గుడ్డు కాదనుకుంటున్నాను, గోరింక గుడ్డు అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సరే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.